గుర్తుపెట్టుకో, కొంతమంది స్త్రీలు ఇళ్ళ దగ్గరే ఉండేటువంటి, నీ భర్త పనికి వెళ్తాడు, నువ్వు ఇంటి దగ్గర ఖాళీగా ఉంటావు. అందరూ ఖాళీగా ఉంటారని నేను అనను, నువ్వు ఖాళీగా ఉన్నావు. ఖాళీగా ఉంటే నీ భర్త అయినా నీ పిల్లలైనా నిన్ను గూర్చి ఒక భరోసా కలిగి ఉండాలా. ఏమైనా తెలుసా, మా అమ్మ ఇంటి దగ్గర ఖాళీగా ఉండదు, తనకున్న సమయంలో వీలైనంత ప్రార్థన చేసేది మా కొరకు. నా భార్య ఖాళీగా ఉండదు, నా భార్య నా కొరకు, నా ప్రయాణాల కొరకు, నా బాగోగుల కొరకు, మా కుటుంబ పరిస్థితుల కొరకు నా భార్య నిరంతరం మొరపెడతా ఉంటుంది. ఈరోజు నేను కొంత గొప్ప మార్పు నుండి ఒక స్థాయిని పొందానంటే దాని వెనక నా భార్య ప్రార్థన ఉంది అని భర్తలు చెప్పగలగాల. అలా అని భార్యలు మాత్రమే ప్రార్థన చేయాలని చెప్తున్నానా? భర్తలు కూడా కొంతమంది ఉన్నారు, కష్టపడి పని చేసుకున్నా నీకున్న సమయంలో అయినా సరే క్రమమైనటువంటి ప్రార్థన, నిత్యము ప్రార్థన లేకుండా ఒక్కరోజు కూడా నీ జీవితం గడవకూడదు.